జాతిపిత అయినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి జరుపుకోవడం ఆర్కపల్లి ప్రజలకు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చిందని కోరుకుంటున్నాను. అలాగే మాకు ఏ దేవుడు మా బతుకులు మార్చలే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తప్ప మాకు ఏ దేవుడు గుళ్ళకి రానియలే, ఒక భారత రాజ్యాంగం వల్ల తప్ప. అంబేద్కర్ ఉత్సవానికి వచ్చినటువంటి గ్రామ పెద్దలు మరియు మహిళలు అందరికీ ప్రత్యేక ఆహ్వానం. అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని లాస్ట్ వరకు ఇలాగే ఉత్సాహంగా సాగిస్తారని కోరుతున్నాను. ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలు ఎవరైనా మాట్లాడవలసిన కోరుతున్నాము. అలాగే ఇక్కడ ఎవరైనా ఒక పాటతోటి ఈ యొక్క కార్యక్రమాన్ని స్టార్ట్ చేయవలసిందిగా కోరుతున్నాము. అంబేద్కర్ జయంతి సందర్భంగా తలా ఒక మాట మాట్లాడాల్సిందిగా కోరుతున్నాము. సమయం లేదు, కొద్దిగా టైం దృష్టిలో పెట్టుకుని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాము. ఎందుకంటే ఇప్పటికే లేట్ అయ్యింది, ఇంకా టైం లేదు కాబట్టి మొహమ్మద్ ఇబ్రాహీం గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. పెద్దలకు, ఇక్కడికి వచ్చిన నా తమ్ముళ్లకు, అక్కలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఈరోజు జరుగుతున్న ప్రోగ్రాంకు వచ్చిన పెద్దలు సీన్ బాబాయ్ గారికి, బిక్కన్న గారికి, సురేష్ అన్న గారికి, రామకృష్ణ అన్న గారికి, ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి, దేవుడి సీన్ గారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఆర్కపల్లి గ్రామంలో బాబాసాహెబ్ గారి 134వ జయంతి వేడుకలను ఇంత అంగరంగ వైభవంగా జరుపుకోవడానికి కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు రాసిన రాజ్యాంగం, అణగారిన వర్గాల కోసం చేసిన మేలు, మరియు ప్రతి వ్యక్తికి ఒక జీవించే హక్కును భారత రాజ్యాంగం పొందుపరచడం. కాబట్టి ఈరోజు ఇంత స్వేచ్ఛగా మనము ఇంత అర్ధరాత్రి ఇక్కడ మనము ఈ ఏర్పాట్లు చేసుకొని ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించుకోవడానికి ఒక గొప్ప అవకాశం లభించింది. కావున ఇంకొకటి, బాబాసాహెబ్ అంబేద్కర్ అనేవాడు లేకుంటే మానవ మనుగడ లేకుండే, అంటే వ్యక్తికి స్వేచ్ఛ అనేది లేకుండే. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విభిన్న విమర్శలు వస్తున్నాయి. ఆయన తను ఒక్కనే రాయలేదని, 280 మంది రాసిరని. కానీ 280 మందిలో ఏ ఒక్కరు కూడా పూర్తిగా భారత రాజ్యాంగాన్ని రాయడానికి వాళ్ళ సమయాన్ని కేటాయించలేదు, ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ తప్ప. ఈ విషయాన్ని అందరూ గమనించాలి. ఇంకా కొంతమంది వ్యక్తులు ఎట్లా అంటే, బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే కేవలం ఒక ఎస్సీ, ఎస్టీ వీళ్ళకు మాత్రమే అంకితం చేస్తున్నారు. అట్లా కాకుండా చరిత్రను తెలుసుకోండి. ఫస్ట్ చరిత్రను తెలుసుకున్న తర్వాత అందరూ మమేకమే రావండి. ఇప్పుడు చూడండి, కనిపిస్తూ ఉంది మన ఊర్లో ఇప్పుడు కేవలం మీ యొక్క కొంతమంది, అంటే అందరు కాదు, చదువుకున్న వ్యక్తులు కూడా ఇంకా అదే అపోహతో ఉన్నారు, ముందుకు రావట్లేదు. ఒకరిని చూసి ఇంకొకరు కూడా భయపడుతున్నారు. ఓహో, వీళ్ళ కార్యక్రమానికి పోతే మా వాళ్ళు ఏమని అనుకుంటారేమో, ఇంకా ముందరికి రాయలేకపోతున్నారు. అట్లాంటి భయాన్ని వదిలి నిర్భయంగా ముందరికి వచ్చి ఇంకా పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించే కార్యక్రమాలు చేయండి. బాబాసాహెబ్ అంబేద్కర్ ఒకడే కాదు, మహనీయుల అందరి ఆశయాల కోసం అందరి చరిత్రను తెలుసుకొని ప్రతి ఒక్క కార్యక్రమాన్ని మన గ్రామంలో పెద్ద ఎత్తున నిర్వహించుకోవాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఇంత పెద్ద కార్యక్రమాన్ని అందరూ వచ్చి సహకరించి చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, జై భీమ్, జై 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 భీమ్, జై భీమ్, జై భీమ్. సరిసం బాబాసాహెబ్ గారి ఆశయాలను, సరిసం బాబాసాహెబ్ గారి ఆశయాలను, జై భీమ్, జై భీమ్. ఇలా ఉన్నామంటే కారణం బాబాసాహెబ్ అంబేద్కరే. అది ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా కానీ అది సత్యం. అందరూ తెలుసుకోవాలి ముందుగా. ఎందుకనంటే మనకు స్వేచ్ఛ ఇచ్చి తన పిల్లలను చంపుకొని మరి మనకు రాజ్యాంగం రాసి ఏమంటారు, మన ఫ్యామిలీ మన కుటుంబము అని ఆ రోజు అంబేద్కర్ అని ఉంటే ఈరోజు ఎవరు ఇక్కడ నిలిచిన వాళ్ళు కాదు. ఎందుకనంటే పెత్తందారులు ఉండేంత ఇంత ముందుకు అలాంటి రోజులు మళ్ళీ వస్తాయి. ఇలాంటి కార్యక్రమాలు ఈ మహనీయుల గురించి తెలుసుకోకపోతే మళ్ళీ ఇంకటి రోజులు వస్తాయి, ఇంకటి గతులు పడతాయి. అందుకనే మహనీయుల జయంతులు తెలుసుకోవడం, వాళ్ళ చరిత్ర తెలుసుకోవడం అలాంటివి చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు వాళ్ళ ఏమంటారు, అంబేద్కర్ అని అంటే మనకు భిక్ష ఆయన భిక్ష వల్లనే మనం ఈరోజు ఇంత స్వేచ్ఛగా ఇంత స్వతంత్రంగా తిరుగుతున్నామని అంటే కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టిన భిక్ష వల్లనే ఇది. ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా
ఒకటి చిన్నది చెప్తాను అందరూ. ఒకరోజు మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చిన్నగా ఉన్నప్పుడు కుల వివక్షత ఎట్లా ఉండేది అని అంటే, ఆయన ఏమంటారు, ఆయనకు దాహం వేసి వెళ్తుంటే దాహం వేసి ఒక దగ్గరికి వెళ్ళి వాటర్ అడిగితే వాళ్ళు ఎవరు ఈ వాటర్ ఇచ్చిండ్రు. వాటర్ ఇస్తే మీరు ఏ కులసులు అన్నాడు. కానీ మహర్ అని అంటే మాల, అక్కడ మాల. ఆ మేయర్ అనగానే అక్కడ ఉన్నటువంటి ఆమె, నువ్వు మురికి నీళ్ళు తాగాలి, ఇక్కడికి వచ్చి నీళ్లు చెమ్ముతోటి తాగకూడదు, మీరు మహారులు ఎంతసేపు ఉన్నా కానీ ఊరు అవతలనే ఉండాలి, ఇక్కడికి రావద్దు అని అట్లా కుల వివక్షత ఎదుర్కొన్నాడు అంబేద్కర్. అలాంటి కుల వివక్షత ఇప్పటికైతే ఎవరికి లేదు. స్వేచ్ఛగా స్వతంత్రంగా రావాల్సిందిగా కోరుతున్నాము. అలాగే దారి పంట వెళ్తుంటే ఆ ఎడ్ల బండి ఎక్కితే ఎక్కితే ఏమన్నాడు అంటే, మీరు మహర్లు ఈ ఎడ్ల బండిని ఎక్కొద్దు, నేను డబ్బులు ఎక్కువ ఇస్తానన్నా కానీ ఎక్కని వాళ్ళు, ఎందుకనంటే నువ్వు ఎక్కితే నా బండి మైలబడిపోతుంది, మళ్ళీ ఇంకెవరు ఎక్కడున్నది అని చెప్పేసి అని అన్నారు. ఇట్లాంటి కుల వివక్షత నుండి అంబేద్కర్ అన్ని అఘోర రాత్రులు గడిపి మనకు ఇట్లాంటి స్వతంత్రం ఇస్తే మనం ఏంటంటే ఉపయోగించుకోవట్లేదు. ఎందుకంటే మన ఫ్యామిలీ, మన పిల్లలు, మన కుటుంబం వరకే చూసుకుంటున్నాము. ఇలాంటి మహనీయులు జయంతి జరపడం వల్ల మన పిల్లలకి కూడా ఏమో ముందు తరానికి అందియగలుగుతాము. అలాగే రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతున్నది. ఎప్పుడంటే ఇండిపెండెన్స్ ఏమంటే స్వతంత్రం ముందు ఇండిపెండెన్స్ వచ్చింది. అయితే ఏమంటారు వాళ్ళందరూ ఇక్కడ ఢిల్లీలో ఉన్నారు. గాంధీ దగ్గరికి వెళ్ళిన ముందు అందరూ ప్రెస్ మీట్ వాళ్ళు, అది 9 అవుతుంది, అరే స్వతంత్రం వచ్చింది, మహనీయులు ఏం చేస్తున్నారు, వాళ్ళ ప్రజల కోసం ఏం చేస్తున్నారు అని చెప్పేసి ప్రెస్ వాళ్ళు కూర్చొని మాట్లాడుకోవడం జరిగింది. ఆ టైము 9 అవుతుంది. అప్పుడు గాంధీ దగ్గరికి వెళ్తే అప్పటికే గాంధీ తినేసి పడుకుండు. అలాగే జిన్నా ఏం చేస్తుండని చెప్పేసి జిన్నా దగ్గరికి వెళ్తే ఆయన కూడా తినేసి పడుకుండు. కానీ 11ంటికి అంబేద్కర్ గారి ఉన్న దగ్గరికి చేరుకుంటే ఇంకా అంబేద్కర్ పడుకోలేదు. ఇంకో గంట సేపు ఆగితే అంబేద్కర్ మాకు టైం ఇస్తాడేమో చెప్పి ఇంకా గంట ఆగిండు. అయినా కానీ ఇంకా అప్పటికే చదువుకుంటుండు. ఇంకో 2 గంటలు అయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వ్యక్తితోటి, మేము రిపోర్టర్స్ వచ్చాము, మీకు స్వతంత్రం వచ్చింది, మీరు ఎట్లా ఉపయోగించుకుంటారు ఇది అన్నట్టుగా మాకు కొద్దిగా టైం ఇవ్వాలంటే, వాళ్ళు చెప్పింది కొద్దిగా అంబేద్కర్ చెప్పింది ఏంటంటే, గాంధీ మరియు జిన్నా వాళ్ళ ప్రజలు మేలుకొని ఉన్నారు, నా ప్రజలు పడుకొని ఉన్నారు. అక్కడ నేను ఇక్కడ మేలుకొని ఉండి రాజ్యాంగాన్ని రాసి ఇది చేస్తే నా ప్రజలు బాగుపడతారు. లేదు అని అంటే వాళ్ళ ప్రజలు అక్కడ మేలుకున్నారు కాబట్టి గాంధీ కానీ జిన్నా కానీ ఇక్కడ పడుకున్నారు. నా ప్రజలు ఎవరు మేలుకోలేదు, అందరూ నిద్ర మత్తులో ఉన్నారు. ఎవ్వరు కానీ మా ప్రజలు ఇలాంటి కుల వివక్షత ఇప్పుడైతే లేదు. అందరూ ఈ కార్యక్రమానికి వచ్చినందుకు ధన్యవాదాలు. ఈ హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి దండు సురేష్ అన్న గారికి ధన్యవాదాలు. ఎందుకంటే మా కోసం కెమెరా తీసుకొచ్చారు, డబ్బులు తీసుకోకుండా. మాట్లాడిన కొద్దిగా ఒక 2 మాటలు మాట్లాడాల్సింది కోరుతున్నాను. ఈరోజు ఇప్పటికి కూడా స్వాతంత్రంగా డీజే పెట్టుకొని అక్కడి నుంచి ఇక్కడి వరకు స్వాతంత్రంగా రాగలిగామంటే మనకి ఇచ్చినటువంటి రాజ్యాంగం హక్కే. డైరెక్ట్ చెప్పగలుగుతున్నా. 1 కోటి రూపాయలు ఉన్నోడున్నా, 1000 ఎకరాల భూమి ఉన్నోడున్నా, అసలు భూమే లేనోడున్నా కూడా స్వాతంత్రంగా వేయవలసిన ఓటు హక్కు కల్పించిండు. సాధారణంగా ఒక తపస్వి తపస్సు చేస్తే ఆయన దగ్గర ఉన్న శిశరీకానికి ఆయన తపస్సు యొక్క ఫలితాలను అందిస్తాడు. కానీ ఈయన తపస్సు చేసి భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఓటు కలిగించింది. ఇది మర్చిపోకూడదు, గుర్తుంచుకోండి మీరు అందరూ కూడా. నేను సంపాదించిన ఆస్తి నా పిల్లలకి ఇస్తాను, కానీ ఆయన సంపాదించినటువంటి జ్ఞానం అందరికి కూడా మనందరికి పంచించగలిగిండు. ఆయన తినలేదు, తాగలేదు, పిల్లలకు కూడా సరిగా అన్నం పెట్టకుండా భారతదేశానికి దిక్సూచి చూపించగలిగిండు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని నేను బహిరంగంగా చెప్పగలుగుతున్నా. ఈరోజు మనము భారతదేశం సుభిక్షంగా ముందుకెళ్తుందంటే ఆయన ఒక ఆశయాలే. కానీ ఆయన ఆశయాలను తీసుకోవడం వల్ల మనం చాలా వెనకబడి ఉన్నాం. ఆయన చెప్పిండు, నేను 7 పట్టాలు 7 PhDలు చేసిన భారతదేశంలోకి వచ్చి జాబ్ చేయాలంటే నాకు అటెండర్ పోస్ట్ మాత్రమే ఇవ్వగలిగారు. అంటే నా జాతి ఇంకేడంతోని ఆ రోజే చదువుకొని జాబ్ చేస్తే నేను ఒక్కనే బాగుపడతా, నాలాంటి వాళ్ళందరూ కూడా బాగుపడాలంటే నేను పోరాటం చేయాలి, నా జాతిని ముందుకు తీసుకెళ్ళాలని పోరాటం పటిమను ఆయన ముందుకు తీసుకెళ్ళగలిగిండు. కానీ విచిత్రంగా మనకు అన్ని హక్కులు కలిగించినా కూడా మనం 10th లోనే ఆపేస్తున్నాం. మనం చదువుకోలేకపోతున్నాం. ఆయన ఇచ్చిన హక్కులు అన్నిటిని కూడా సరిగా ఉపయోగించుకోలేకపోతున్నాం. మనమందరం కూడా PhDలు చేయాలి. మీరందరూ అంగీకరించకపోయినా కొన్ని చేదు నిజాలు మాట్లాడతాను నేను.
మన దేశంలో ఎక్కువ కూడా ఒంటరి వితంతరు మహిళలు ఉన్నటువంటి జాతి మనదే అని చెప్తుంది. ఎందుకంటే చాలామంది మద్యపానానికి మనం గురి అవుతున్నాం. సంపాదించిన సంపాదనలో 80% 200 సంపాదిస్తే 120 రూపాయలు కోటరకు పెట్టే జీవితాన్ని నాశనం చేసుకోగలుగుతున్నాం మన కుటుంబాలన్నిటినీ కూడా. ఇంకా కూడా ఆయన మనకు అన్ని కల్పించిండు. స్కూళ్ళల్లో గురుకులలో చదివించుకునే అవకాశం కల్పించిండు. ఓయూ లాంటి కాలేజీలో చదివించే అవకాశం కల్పించిండు. విదేశాలు వెళ్తే 20 లక్షలు 30 లక్షలు ప్రభుత్వం సహాయం చేసినట్టు అవకాశం కల్పించినా కూడా మన యొక్క ఆలోచనలో ఇంకా చాలా మార్పులు రావాలి. మనము ఇతరుల ముందు చేయి చాపేటటువంటి తత్వాన్ని ఖచ్చితంగా దూరం చేయాలి. మనం చేతులు చాపితే రాజ్యాన్ని ఏలలేము. ఏనాడైతే మనము చేతులు చాపకుండా ఉంటామో ఆ రోజు మాత్రమే మన రాజ్యాధికారాన్ని కానీ రాజ్యాంగాన్ని కానీ గౌరవించిన వాళ్ళు అయితే నేను బహాయతంగా చెప్పగలుగుతున్నా. చేదు నిజం. ఖచ్చితంగా మన తల్లిదండ్రులు కానీ మన పిల్లలు కానీ మనము ఇప్పటి వరకు కూడా వ్యవస్థలో ఉన్నటువంటి మురికిని కడిగాం. మనమే దున్నాము, మనమే పేడెత్తాము, మనమే శుభ్రం చేశాము. ఇంకా కూడా విచిత్రం ఏంటంటే ఇప్పటి కూడా జిహెచ్ఎంసీ పోస్టల్లో పారిశుద్ధ్య కార్మికులలో మనమే ఉన్నాం. ఎవరు లేడు గుర్తుంచుకోండి. ఇంకా కూడా మనము చెత్తవెత్త పనులోనే ఉన్నాం. రాజ్యాంగం రాసిండు మన బిడ్డ, అయినా కూడా హక్కులను ఉపయోగించుకోలేకపోతున్నాం. పెద్ద పెద్ద డిఎస్పీ పోస్టులు రావట్లేదు, మినిస్టర్లు రావట్లేదు, దేశంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద పోస్టులు కూడా మన కాళ్ళ కాడికి రావట్లేదు. హక్కు ఉన్నప్పుడు కూడా మనలో ఆ రాజ్యాంగాన్ని తగ్గించుకోవడానికి ఎందుకు మనం వెనుకబడిపోతున్నాం? 10వ తరగతి వరకే ఎందుకు స్టాప్ కావాలి? ఇంకా కూడా బాల్య వివాహాలు జరుగుతూనే ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం ముఖ్యంగా గ్రహించుకోవాలి. మన పిల్లలను మంచిగా చదివించాలి. బిఆర్ అంబేద్కర్ ఎందుకు షూట్ వేసుకున్నాడు? మనందరం కూడా షూట్ బూట్ వేసుకొని ఖచ్చితంగా కూడా గౌరవించబడాలి. నడి బజార్లో 5 రూపాయలకు 10 రూపాయలకు చేతులు చాచొద్దని నేను చెబుతున్నా. మన తల్లిదండ్రులు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఆపివేయబడాలి. మనం 10 రూపాయలు సంపాదిస్తే 2 రూపాయలు ఖర్చు పెట్టి 8 రూపాయలు ఇంకా వేసుకునేటటువంటి రోజులు రావాలి. మన వాడకట్టు కూడా మురికి లేకుండా శుచిశుద్రంగా ఉండగలగాలి. మనం ఇస్త్రీ వేసిన బట్టలు వేసుకోవాలి, మనం కద్దరు వేసుకోవాలి, మనం సల్యూట్ కొట్టబడాలి. అప్పుడు మాత్రమే రాజ్యాంగం రాసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆత్మ శాంతిస్తుంది. మనం ఇట్లా డీజేలు పెట్టి డ్యాన్స్ చేస్తే ఆనందమే, కానీ ఆయన యొక్క ఆశయాలు ముందుకు తీసుకోపోతున్న ప్రతి ఒక్క బిడ్డ, వెనుకబడ్డ బిడ్డ, వెనుకనేట ఆయన ఆ రోజులోనే లండన్ వెళ్ళి చదివిండు, 7 PhDలు పొందిండు. ఇవాళ మనకు అన్ని ఉన్నా కూడా ఆర్కు పెళ్ళి వదలలేకపోతున్నాం. విదేశాలు వెళ్ళాలి. మన కుటుంబాలు కూడా జూబ్లీ హిల్స్ లో, బంజారా హిల్స్ లో బిల్డింగ్లు కట్టుకునే స్థాయికి రావాలి. ఆలోచించుకోండి మిత్రులారా. నేను డాన్స్ చేసినంత మాత్రం వల్ల, నేను పాట పాడినంత మాత్రం సమాజం మనమే కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి. మనము ఆర్థికంగా బలపడితే మనం ఎప్పుడు అవమానపడగలం. మనకు పారిశ్రామికలో వాటా రంగాలే. ఇలా ఆలోచించండి. గవర్నమెంట్ సెక్టర్ పక్కకి వెళ్తే, ప్రైవేట్ సెక్టర్ వెళ్తే, గవర్నమెంట్ స్కూల్ ఉందంటే మన ఎగ్జామ్ రాస్తే మనకు రిజర్వేషన్ వల్ల జాబ్ వస్తుంది. కానీ అన్ని ప్రైవేట్ సెక్టర్ అయితే మనకు జాబులు రావు. మన బిడ్డలు ఎందుకు డాక్టర్లు అవుతలేరు? మన బిడ్డలు ఎందుకు కలెక్టర్లు అవుతలేరు? మన బిడ్డలు కలెక్టర్ అయితే మనం గౌరవించబడతాం. అటువైపుగా మనం అందరం ప్రయాణించాలి. రాజ్యాంగం అదే ఇచ్చింది. ధన్యవాదాలు. దేశాన్ని మాటల రూపంలో పెట్టినారు. అలాగే ఇక్కడ వచ్చినటువంటి దండు సింగ్ బాబాయ్ గారిని మాట్లాడాల్సిన కోరుతున్నాం. అందరికీ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, సురేష్ మాట్లాడినాక ఇక నాకేం మిగిలలేదు, మొత్తం మాట్లాడాడు వాడు. నేను చెప్పదలుచుకున్నది కూడా వాడే మాట్లాడాడు. ఇక కాబట్టి మనం అందరం కూడా ఈరోజు ఈడ బండ ఉంది కదా, ఈ అరుగు మీద కూర్చున్నామంటే మోటు సామెతగా అంబేద్కర్ ఇచ్చినటువంటి హక్కు. ఎస్సీ ఎస్టీ బీసీ కులాల వారికి ఆయన ఇచ్చినటువంటి పెద్ద వరము. ఆయన అప్పుడే తలా ఒక కత్తి ఇచ్చేటోడే. కత్తితోటి కొట్లాడలేము మనము, కత్తులు చేయించే దమ్ము కూడా మన దగ్గరకు లేదని ఓటక్కు ఇచ్చిండు. అదే పెద్ద ఆయుధం మనకు. ఆ ఓటక్కుని మనం ఏ విధంగా ఉపయోగించుకోవాలో ఇప్పటి వరకు కూడా మేము రాజకీయాలు తిరుగుకుంటూ కూడా మాకే అర్థమవుతలేదు ఎట్లా ఉపయోగించుకోవాలి. ఒక రిజర్వేషన్ వచ్చినప్పుడే మనం వాడతాం. రిజర్వేషన్ రాకున్నా మనకి ఇచ్చినటువంటి హక్కు అది, దాంట్లో కూడా మనం పోటీ చేయాలి. గెలుస్తాం ఓడతాం తర్వాత సంగతి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎంపీగా నువ్వడితే మన జాతి అందరం కలిసి ఆయన ఆ రోజు కన్నీరు పెట్టించినాం. ఎందుకంటే మనకు అనుభవం లేదు కాబట్టి. ఇప్పుడు అనుభవం ఉంది, చదువుకున్న పిల్లలు ఉన్నారు, మేధావులు ఉన్నారు.
చాలామంది గొప్ప వాళ్ళు ఉన్నారు. వాళ్ళతోటి ఆలోచన చేసి రాజ్యాధికారం దిశలో మనం ముందుకెళ్ళాలి. రాజ్యాధికారం కావాలి మనకందరికి కూడా. ఎన్ని రోజులున్నా మనము చిన్న చిన్న వ్యాపారాలు కానీ చిన్న చిన్న కూలి పనులు కానీ అక్కడనే నిలిచిపోతున్నాం. అట్లా కాకుండా వ్యవస్థని చూసుకుంటూ మనం ముందుకెళ్ళాలి. ఈరోజు ఇంత చక్కగా ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి మిత్రులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ముఖ్యంగా అందరినీ కలుపుకొని పోయే తత్వం ఏదైతే ఉందో, కొంతమంది అంబేద్కర్ను ఒక్కరికి మాత్రం పరిమితం చేయొద్దని సోదరుడు అన్నాడు ఇప్పటిదాకా. అంబేద్కర్ ఒక్కరికి రాజ్యాంగం రాయలే, ఎన్నికబడ్డ జాతులందరూ కూడా రాజ్యాంగం రాసిండు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగంతో ఇలా నరేంద్ర మోదీ గారు ప్రైమ్ మినిస్టర్ అయ్యిండు. ఈ గ్రామంలో ఉన్నటువంటి రిజర్వేషన్ వచ్చినటువంటి 2 సార్లు సర్పంచ్ అయిన ఏర్పుల్ జంగే రిజర్వేషన్ సర్పంచ్ అయ్యిండు. దండు వెంకటయ్య కూడా రిజర్వేషన్ సర్పంచ్ అయ్యిండు. అదే వాళ్ళకు ఉండుంటే వీళ్ళు సర్పంచ్ కాదు కదా, వార్డు మెంబర్ కూడా కాకపోదురు. అది బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం. దాన్ని మనం ఇప్పటితోటి ఈ స్పీచ్లతోటి ఈ డ్యాన్స్లతోటి కాకుండా మన వాళ్ళకు మనం ఏదైతే అవేర్నెస్ చేస్తామో అప్పుడు మనం బాగుపడతాం. ఓటుకు నోటు అన్నట్టు దాన్ని మనం ఆ విధంగా ఆలోచన చేయకుండా రేపు రాజకీయం రాజాధికారం రానిక దిశలో మనం అందరం కూడా ముందుకెళ్ళాలి. ఈ అవకాశం ఇచ్చినటువంటి శ్రీకాంత్కు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా సరే మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం. జై భీమ్. జై భీమ్. భారత జాతి రత్నమయో బాబాసాహెబ్ అంబేద్కరుడు. భారత జాతి రత్నమయో బాబాసాహెబ్ అంబేద్కరుడు. భారతీయుల ఆస్తివయో బాబాసాహెబ్ అంబేద్కరుడు. ఒక కులానికో మతానికో పరిమితం కాదురా, ఈ యుగానికి జగానికే మార్గదాత కదరా. ఒక కులానికో మతానికో పరిమితం కాదురా, ఈ యుగానికి జగానికి మార్గదాత కదరా. అతడే అతడే డాక్టర్ భీమ్రామ్ రామ్జీ అంబేద్కరుడు. అతడే అతడే మన బాబాసాహెబ్ డాక్టర్ భీమ్రామ్ రామ్జీ అంబేద్కరుడు. భారత జాతి రత్నమయో బాబాసాహెబ్ అంబేద్కరుడు. భారతీయుల ఆస్తివయో బాబాసాహెబ్ అంబేద్కరుడు. ఈ ఊళ్ళో తూర్పు ఎటుంది, ఆయన ఏమిటి చూపిస్తున్నాడు? ఏలు అతని దారి తూర్పు దారి, అతని మార్గం క్రాంతి మార్గం. అతని దారి తూర్పు దారి, అతని మార్గం క్రాంతి మార్గం. అతని లక్ష్యం సమ సమాజం, అతని గమ్యం సమ సమాజం. జై భీమ్ 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 జై భీమ్. అఖండ భారతావనిపై వెలిగే క్రాంతి సూర్యుడు అతడు. ప్రపంచమే తల ఎత్తి చూసేటి జ్ఞాన శిఖరం అతడు. అతడే అతడే డాక్టర్ భీమ్రామ్ రామ్జీ అంబేద్కరుడు. భారత జాతి రత్నమయో బాబాసాహెబ్ అంబేద్కరుడు. భారతీయుల ఆస్తివయో బాబాసాహెబ్ అంబేద్కరుడు. జై భీమ్. వికే మావ గారిని మాట్లాడవలసిన కోరుతున్నాం. ఇక్కడ వచ్చిన వాళ్ళకు, చిన్నలకు, పెద్దలకు, అందరికీ, ఆడవాళ్ళకు, మగవాళ్ళకు నా యొక్క ధన్యవాదాలు. బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టినరోజు చాలా ఘనంగా జరుపుకుంటున్నాం. ఇప్పుడు వచ్చిన మంది కంటే ఇంకా 10 అంతల ఎక్కువ వచ్చి అందరినీ ఆనందపరచవలసిందిగా నేను కోరుతున్నాను. రామకృష్ణ అన్నను ఒక 2 మాటలు మాట్లాడవలసి. ఈరోజు డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ 134వ దళిత బహుజన అక్కలకు, అమ్మలకు, నాతోటి మిత్ర బృందాలందరికీ 134వ జన్మదినం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మనం ఎన్నో జయంతులు చేసుకుంటున్నాం. ఇప్పటికీ 134 సంవత్సరాలు అవుతుంది. కాకపోతే మన జీవితాలలో ఎక్కడ వెలుగు కనబడతలేదు. ఎందుకు కనబడతలేదు అని అంటే, ఎప్పుడైతే మన జాతులు అంబేద్కర్ లాగా చదువుకున్నప్పుడే మన జాతులు బాగుపడతాయి. అప్పటిదాకా బానిస బతుకులే తప్ప మనకు
ఎంతసేపు ఉన్న కూలి బతుకులే తప్ప మన పిల్లలు ఎప్పుడైతే ఉద్యోగాలుగా రాజకీయంగా అంబేద్కర్ ఇచ్చిన హక్కులను ఉపయోగించుకుంటారో ఆనాడు మనకు నిజమైన స్వాతంత్రం వచ్చినట్టు. ఇలాంటి జయంతులు ఎన్ని చేసినా మనకు ఏమి రాదు. ఎందుకు చెప్తున్నానంటే మనం చేసుకోవాలి జయంతులు. కాబట్టి మన పిల్లలు, నేను చూస్తున్నా మన గ్రామ పంచాయతీలో 10వ తరగతి వచ్చే వరకు ఆగిపోతున్నారు పిల్లలు. లారీలల్లా డ్రైవర్లు చేయడం, క్లీనర్లు చేయడం, సరే బతుకు దొరకు చేయొచ్చు. కానీ మనకు రాజ్యాంగం కొన్ని అవకాశాలు కల్పించింది. గవర్నమెంట్ హాస్టల్స్ ఉన్నాయి, గవర్నమెంట్ ఫుడ్ పెడుతుంది, యూనివర్సిటీ అవకాశాలు ఉన్నాయి, సెంట్రల్ యూనివర్సిటీస్ ఉన్నాయి. అక్కడ చదువుకుంటే మన విద్యార్థులు కలెక్టర్లు, ఐపీఎస్లు ఒకరిని చూసి ఒకరు రేపు నాడు భవిష్యత్తు తరాలకి నన్ను పక్కింటోని చూసి ఇంకోడు, అరే మా ఇంట్లో ఎస్పీ అయిండు, మా ఇంట్లో కలెక్టర్ అయిండు, మా ఇంట్లో టీచర్ అయిండు అని పక్క తల్లిదండ్రులు మోటివేషన్ అయితే ఈ యొక్క మన జాతులు అనేవి బాగుపడతాయి. అప్పటిదాకా మన జాతులు బాగుపడవు. ఎందుకంటే ఆ రిజర్వేషన్ హక్కులు పొందాలంటే ఇలా దేశంలో ఎక్కడ చూసినా ఉన్నత వర్గాలు అడ్వకేట్లు వాళ్ళే. మనం ఏం చేసినా ఇలా అడ్వకేట్లు వాళ్ళే, వాళ్ళు తప్పు చేసినా అడ్వకేట్లు వాళ్ళే ఉంటారు, జడ్జీలు వాళ్ళే ఉంటారు, తీర్పులు వాళ్ళే ఉంటాయి. కాబట్టి మన పిల్లలు ఎప్పుడైతే న్యాయ విద్యను కానీ, డాక్టర్ విద్యను కానీ, ఉన్నత విద్యను ఎప్పుడైతే యూనివర్సిటీ విద్యార్థులుగా చదివిరో ఆయనలోనే మనకు నిజమైన స్వాతంత్రం వచ్చినట్టు, నిజమైన రాజ్యాంగ ఫలితాలు పొందినట్టు. కాబట్టి విద్యార్థులు ఇక్కడంతా యువత ఎవరు రాబోయే జనరేషన్కి ఇట్లా రేపు గురుకులాలు ఉన్నా, రేపు యూనివర్సిటీ నోటిఫికేషన్స్ ఉన్నా, ఏ ఉన్నా మన పిల్లలకు తెలియజేసి రానున్న భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాల్సిందిగా కోరుచున్నాను. అదేవిధంగా ఇక్కడ ఉన్న మిత్ర బృందాన్ని తెలియజేస్తున్నాం. మేము ఒకసారి గ్రామ పంచాయతీలో మాట్లాడినాం. గ్రామ పంచాయతీ ఫండ్ ఉంది. ఆ ఫండ్ తోటి ఒక అంబేద్కర్ గారికి ఏ కార్యక్రమం అయినా, ఒక విఐపి వచ్చినా, ఒక గెస్ట్ వచ్చినా, రేపు వచ్చినా కానీ మనం వేయడానికి ఒక స్టాండ్ ఏర్పాటు చేయాలని మేము అందరం ఆ రోజు మాట్లాడినాం. అది మన మిత్రులందరికీ తెలుసు. కాబట్టి మీరు అందరూ ఫైట్ చేసి ఆ స్టాండ్ను సంపాదించుకొని స్టైల్స్ వేసి మంచి నీట్గా ఈ యొక్క అంబేద్కర్ గారికి మనం చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. దానికి మీ అందరం ఇట్లా కోఆపరేట్ చేస్తామని కోరుకుంటూ ఈ యొక్క ప్రోగ్రాం చేసిన ఆ మిత్ర బృందాన్ని అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై భీమ్, జై భీమ్. ఉపయోగపడుతుంది. రాజ్యాంగం ముఖ్యం ఏంటి? ఒక రాజ్యాంగం గురించి ఒక చిన్న మాట మనకు అందరికీ, ఇక్కడ ఉన్నటువంటి జనాల అందరికీ ఇందిరాగాంధీ ఎవరికొరకు తెలుసు? ఎవరికైతే తెలియకుండా ఉండదు. అందరికి ఇందిరాగాంధీ తెలుసా, తెలియదా? అయితే ఇందిరాగాంధీ ఒకానొక రోజుగా ఏడ్చింది. ఆమె ప్రైమ్ మినిస్టర్ అయినప్పటికీ కూడా ఒకరోజు ఏడ్చింది. ఎందుకనంటే కుల వివక్షత. ఆమె ఒకరోజు ఒడిశాలో ఉన్నటువంటి పూరి జగన్నాథ్ గుడికి వెళ్ళింది. అక్కడ ఉన్నటువంటి పంతులందరూ ఉరికొస్తున్నారు ఆమె వస్తుందని చెప్పేసి. ఆమె ఏమనుకుంది, నన్ను వెల్కమ్ చేయడానికి వస్తుందేమో అని చెప్పేసి ఇందిరాగాంధీ అనుకున్నారు. కానీ అందులో ఉన్నటువంటి ఒక పూజారి వచ్చి, అమ్మా ఇందిరా, నువ్వు బ్రాహ్మణివైనా కానీ, అందులో కాశ్మీరీ బ్రాహ్మణివైనా కానీ మా వేద పండితు ఇతిహాసాలకు మేము భంగం కలిగించలేము. నువ్వు ఎప్పటికీ ప్రైమ్ మినిస్టర్ అయినా కానీ, మీ తండ్రి ప్రైమ్ మినిస్టర్ అయినా కానీ ఈ గుళ్ళోకి నీకు అడుగు పెట్టడానికి అవకాశం లేదు. ఎందుకనంటే నువ్వు ఒక ముండరాలు కాబట్టి మా శాసనాలు, ఇతిహాసాలు నిన్ను ఈ గుళ్ళోకి రానివ్వదు అని చెప్పేసి అని అన్నది. ఆమె అక్కడి నుంచి ఏడ్చుకుంటే వెళ్ళిపోయి ఢిల్లీలో కూర్చొని ఒకనొక రోజు ప్రెస్ మీట్లో ఏం చెప్పిందనంటే, ఈ పురాణాలు, ఇతిహాసాలు ఇవన్నీ నన్ను గుళ్ళోకి రానియలే, కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్ల ఈ రోజు ఒక మహిళటువంటి నేను ఈ యొక్క కుర్చీలో కూర్చొని ఈ దేశాన్ని మొత్తం వెళ్తున్నా, కానీ గుళ్ళోకి మాత్రం పోవట్లేదు అని చెప్పేసి ఒకనొక రోజు కన్నీళ్లు పెట్టుకుని ఈ యొక్క విషయాన్ని అందరూ తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఇంకెవరైనా మాట్లాడే వాళ్ళు ఉంటే మాట్లాడాల్సిందిగా కోరుతున్నాము. ఎందుకనంటే ఇక్కడ ఎందుకంటే పేరు పెట్టి పిలవలేము. ఎవరైనా మాట్లాడవలసి ఉంటే రావాల్సిందిగా కోరుతున్నాము. మహిళామూర్తులు కూడా ఎవరైనా సరే రావాలి. అంబేద్కరుడు అందరి వాడవలేదు, ఎందుకురా అంబేద్కరుడు కొందరి వాడైనాడు. ఈ మానవ శృతిని పంచి, ఈ భరత కాంతిని పెంచి, సంవిధాన్ని నరకందించి, అందరికీ అన్ని ఇచ్చి, ఎందుకురా ఆయన అంటరాని వాడైనాడు. ఎందుకురా మహనీయుడు
మహనీయుడు మహల మాదిగల వాడలకే పరిమితమైనాడు. ఓ కుమ్మరి కమ్మరి సాకలి మంగలి ఒట్టెర బిడ్డెల్లారా, ఓ గౌడా యాదవ ముదిరాజు మా రెడ్డి బిడ్డెల్లారా, ఓ కుమ్మరి కమ్మరి సాకలి మంగలి ఒట్టెర బిడ్డెల్లారా, ఓ గౌడా యాదవ ముదిరాజు ఓ రెడ్డి బిడ్డెల్లారా. ఎందుకురా ఆయన ఎందుకురా ఆయన ఎందుకురా, ఆ ఉత్తముడు ఇంకా ఊరవుతలనే ఉన్నాడు. ఎవ్వడు చెప్పిండురా మీరెక్కువ జాతొల్లని, మీకు ఏడా రాసిండురా మేం తక్కువ జాతొల్లని. ఎవ్వడు చెప్పిండురా మీరెక్కువ జాతొల్లని, ఏడా రాసిండురా మేం తక్కువ జాతొల్లని. వానికి 3 ముక్కులున్నాయా, 4 కళ్ళు ఉన్నాయా, 20 కాలున్నాయా, 60 కళ్ళున్నాయా. ఈ కులం అనే కుళ్ళును రాసిన గాడిద కొడుకు ఉంటే, ఈ కులం అనే కుళ్ళును రాసిన గాడిద కొడుకు ఉంటే, మా ఊరి ఎల్లమ్మకు వాణ్ణి ముందుగా బలి ఇత్తుమో. ఎవ్వడు చెప్పిండురా మీరెక్కువ జాతొల్లని, ఏడా రాసిండురా మేం తక్కువ జాతొల్లని. ఎవ్వడు చెప్పిండురా మీరెక్కువ జాతొల్లని, ఏడా రాసిండురా మేం తక్కువ జాతొల్లని. జై భీమ్, జై భీమ్. ఈరోజు అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆర్కపల్లి యువతకు మరియు పెద్దలకు ప్రజాప్రతినిధులకు మరియు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మన భారతదేశంలో అన్ని పండుగలలో సంక్రాంతి, దీపావళి, ఉగాది, రంజాన్ లాంటి అలా ఆ పండుగ లాగానే అంబేద్కర్ పండుగ ఈరోజు మనం జరుపుకోవాల్సింది అంబేద్కర్ గారి పండుగ. ఈ రోజు మనం స్టేజ్ మీద ఉన్నామంటే అంబేద్కర్ ఆశయాలు 2 నిమిషాలు. మన పూర్వీకులు, మన తాతలు, వాళ్ళ తండ్రులు ఇట్లా కనీసం రోడ్డు మీద ఇట్లా తిరిగేవాళ్ళు కాదు. ఎందుకంటే ఆ రోజు దొరల ప్రపంచం, భూసాంబల ప్రపంచం. ఓటేయాలన్నా భూమి ఉన్నాయని ఓటేయాలి. ఆ ఓటుకు భూమి లేదైనా ఓటేసే లేదు. కానీ మన అంబేద్కర్ గారు ఈ ఓటు అందరూ వేయాలని పార్లమెంట్ లో మాట్లాడి బిల్లు తేవడం జరిగింది. ఈరోజు మన పిల్లలు ప్రతి ఒక్కరు గవర్నమెంట్ హాస్టల్లో చదువుకుంటున్నారు. రిజర్వేషన్, ఈ రిజర్వేషన్ ఇచ్చింది ఎవరు? అంబేద్కర్ గారే. ఈ అంబేద్కర్ గారు రిజర్వేషన్ ఇవ్వడం వల్ల మన పిల్లలు గవర్నమెంట్ హాస్టల్ చదువుతున్నారు, వాళ్ళు ప్రజలు అవుతున్నారు. కానీ మన యువత ఈరోజు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వీళ్ళంతా రాజకీయాలలో రావాలంటే ఈ రావడానికి ఎవరు? ఇలా మేము డిగ్రీ చేసిన అంతే ఉండు, రానైనా అంతే ఉండు, వేలు ముద్ర ఇట్లా ఇవాళ అసెంబ్లీలో కోతుండు, పార్లమెంట్ కోతుండు. ఎందుకు కోతుండు? చదువు లేకపోయినా సరే రాజకీయ రిజర్వేషన్ ఇచ్చింది అంబేద్కర్. ఇవాళ 10 కోట్లు అయినా సరే, 100 ఎకరాలు అయినా సరే, అసలు ఇల్లు లేనైనా సరే, భూమి లేనైనా సరే, ఆయన అడక తిన్నైనా సరే, ఈ రోజు ఓటు వచ్చిందంటే ఆయన కాలు పట్టుకుంటుండు. ఎవరైనా ఓ ఎమ్మెల్యేను, ఎంపీను, ఒక వార్డు మెంబరు ఎవరైనా సరే ఆయన ఇంటికోతుండు. ఎందుకు పోతుండు అంటే ఆ ఓటు నీకు కాడు ఉంది కాబట్టి ఆయన ఇంటికోతుండు. ఆ విలువ నీకు ఎవరిచ్చారు? అంబేద్కర్ గారు ఇచ్చారు. ఆ విలువ నీకు లేకపోతే నేను కలిసేవాడు కాదు. ఈరోజు ఆ విలువ ఎవరు ఇచ్చారంటే అంబేద్కర్ గారు ఇచ్చారు కాబట్టి నీకు ఈ రోజు విలువ వచ్చింది. మహిళలకు ప్రసూతి సెలవులు కానీ, మహిళలకు మహిళా కోడ్ బిల్లు కానీ ప్రవేశపెట్టింది అంబేద్కర్ గారే. ఈరోజు ఎస్సీ, ఎస్టీలకు తప్ప వెనుకబడ్డ వాళ్ళకి అంబేద్కర్ రిజర్వేషన్ ఇస్తుండు అని చాలా మంది అంటుంటారు. రిజర్వేషన్ అందరికి ఇస్తుండు. ఇవాళ ఓసీకి ఈడబ్ల్యూఎస్సీ అని ఉంది. గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాలలో వాళ్లకు ఎస్సీ, ఎస్టీలకు 240 వస్తే వాళ్ళకు 220 వచ్చినా సరే ఈ రోజు గ్రూప్ 1 ఆఫీసర్లు అవుతారు. ఈ రిజర్వేషన్ ఇట్లా కల్పించింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఎందుకంటే ప్రతి ఒక్కరికి రిజర్వేషన్ ఉంది, పేరుకు మాత్రం మానవాధికారికి రిజర్వేషన్ ఉంది. అందరికి ఉంది కానీ ఏంటంటే గ్రూపు
ఆయన తినేది ఏంటో తింటాడు, కానీ ఇక్కడ ఉంది మనదం. రేపు వచ్చే సర్పంచ్ ఎలక్షన్లో వార్డు మెంబర్ నుంచి జెడ్పీటీసీ ఎంపీటీసీ వరకు కానీ మనం ఒక వెనకబడ్డ వాళ్ళు ముందుండి ఈ 32 గ్రామ పంచాయతీలలో ఎస్సీ ఎస్టీ వాళ్ళు తప్ప అనగాన కులాలలో వాళ్ళు నిలబడాలి. కానీ ఈరోజు మనం ఈ నడి బజార్లో నిలబడి తెల్ల బట్టలు వేసుకొని 10 మందిలో తిరుగుతున్నామంటే ఆయన ఆశయం వల్లనే మనం తిరుగుతున్నామని చూస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన నేను ఒక చిన్న పాట కూడా రాశాను గతంలో. అంబేద్కర్ ఇచ్చిన వజ్రాయుధమే ఓటు, అది అమ్ముకుంటే చేటురా నీ మీద ఒట్టు అని పాట రాసిన నేను. సో ఏదైనప్పటికీ కూడా మన వెనుకబడిన తరగతుల వాళ్ళు కాలేజీలకు ఓనర్లు కావాలి, హాస్పిటళ్లకు ఓనర్లు కావాలి. ఇది ఖచ్చితంగా గుర్తుంచుకోండి. ఇంకా చూసినట్టయితే మీరు ఇంకా వివక్షత లేదని అంటారు. సినిమా రంగంలో బాబుని తప్పించి ఎవరన్నా ఉన్నారా? ఇలా మన సపోర్ట్లు కొడతాం. ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ అని, బాలకృష్ణ అని మన బిడ్డలు ఎవరన్నా ఉండరు. అట్లా గుర్తుంచుకోండి మిత్రులారా. టికెట్ల కాడికి పోతాం, కొట్టుకొని బట్టలు తెచ్చుకుంటాం వాళ్ళ కోసం. ఆ లైన్లో వాడి విజిల్ వేస్తాం. మన వాడి కంటి చూపు మేరలోనైనా చిత్రసీమలో ఉండా మిత్రులారా? కాలేజీలలో ఎవరన్నా కాలేజీ పెట్టిన వాళ్ళు ఉన్నారా? మనకు వాటా దక్కాలి. సినిమా రంగంలో 30% వాటా మనకు దక్కాలి. ప్రైవేట్ రంగంలో హాస్పిటల్స్ కట్టించినా కూడా మన వాళ్ళకు ఖచ్చితంగా వాటా దక్కాలి. కాలేజీలలో కూడా చూడండి, దేవరకొండలో నేను చదువుకున్నప్పుడు గవర్నమెంట్ కాలేజ్ ఉంటే 12 మంది లెక్చరర్స్ ఉంటే అందులో 4 ఉండేవాళ్ళు. ఇంకా నేను ఏం చదువుకుంటా అక్కడ గవర్నమెంట్ కాలేజ్ అంటారు. అది మూత పడాలి. పక్కన ఉన్న ఒక దూరం లేకపోతే ఇంకొక ఆయన కాలేజీ కట్టాలి ప్రైవేటుది. మన బిడ్డలు చదువుకుంటారా? ఇక మన వాళ్ళు కూలీ చేస్తే సాయంత్రం ఇంటికి రాగానే వాడు గుంజుకొని పోయి వాని దారి వాడు చూసుకుంటాడు. ఇంట్లో ఉన్న గిన్నెలు అమ్ముతానికి ప్లాన్ చేస్తాడు. కొడుకుని చదవాలని చదవనియాడు. మన పరిస్థితులు అట్లే ఉంటున్నాయి. ఇంకా ప్రైవేట్ కాలేజీలో వాటా మనకు ఉంటే మన పిల్లలు ఎందుకు మంచిగా చదువుకోరు? ప్రైవేట్ హాస్పిటల్స్లో మన వాటా మనకుంటే మన వైద్యం ఎందుకు చంద్ర ఆల్రెడీ దాసనారాయణ పాట రాసిండు. మీ అబ్బ గారేమో సుబ్బారావు గారు అయితే మా అబ్బ గారేమో సుబ్బిగాడు అయిపోయాయంటే, డబ్బులు ఉన్నాడు సుబ్బారావు అవుతాడు, డబ్బు లేదు కనుక మనం సుబ్బిగా అనే పిలువబడుతున్నాం. అంతటికి మూలం ధనమే. ఆ ధనాన్ని చేజిక్కించుకోవాలంటే ఖర్చు పెట్టడం మానండి. బట్టలు వచ్చినా ఎవడొచ్చినా మన ఏరియాకే వస్తాడు. ఎందుకంటే వీళ్ళు బాగా ఖర్చు పెడతారు బాబు, ఉన్న కాడికి అమ్మి కూడా ఖర్చు పెడతారు అంటారు. మనం కూడా దాచుకునేటటువంటి పరిస్థితి ఏర్పడాలి. మన బిడ్డలు బెంజి కార్లో తిరగాలి, మన బిడ్డలు ఏసీ కార్లో తిరగాలి. మనం బంగ్లాలు కట్టుకోవాలంటే తల్లిదండ్రులలో మారాలి మార్పు, పిల్లలలో కూడా మారాలి మార్పు. పిల్లలలో ఇప్పుడు చదువుకున్న వాళ్ళు అందరూ కూడా ఇంకొకటి చెప్తా, చిన్న జోకు. వీళ్ళందరూ వచ్చి పెద్ద పెద్ద పూల దండలు వేస్తారు అంబేద్కర్ గారు. కానీ ఒక్క రాజ్యాంగం 2 పత్రాలు 10 పేజీలు ఉంటే రాజ్యాంగం బుక్ అయినా మంచుతుండ ఎవడన్నా? ఎందుకంటే వీళ్ళకు హక్కులు తెలుస్తాయి. వీళ్ళ హక్కులు తెలిస్తే మళ్ళీ మా మీద పోరాడతారని వాడి భయం. వాడికి పూలదండ వేస్తాడు, తొప్పేస్తాడు. ఇక పూలదండ వేస్తే రేపటి వరకు అల్లా మొత్తం అది పాడిపోతుంది, తీసేస్తాడు. 10 పత్రులు, రాజ్యాంగం 10 పత్రులు పంచితే జ్ఞానం వస్తుంది. మీరందరూ అదే పని చేయండి. మీ ఇళ్ళలో రాజ్యాంగం పత్రులు ఉండాలి.